హలో మూవీ లవర్స్. ఆ ఒక్కటి అడక్కు డెబ్యూ డైరెక్టర్ మల్లి అంకం డైరెక్షన్లో అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్స్గా నటించిన ఈ మూవీ 2024 మేలో థియేటర్స్లో రిలీజ్ అయింది. అప్పుడు పెద్దగా ఆడలేదు. థియేటర్స్లో రిలీజ్ అయిన 1 మంత్ లోపే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవ్వడం స్టార్ట్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఈటీవీ విన్లో కూడా స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా. 2 hours 11 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే గణపతి తనకి ఎన్నేళ్లైనా పెళ్ళవకపోవడంతో లాస్ట్ ట్రయల్గా ఒక మ్యాట్రిమోనీలో మెంబర్షిప్ తీసుకుంటాడు. అక్కడ పరిచయమైన సిద్ధి అనే అమ్మాయిపై మనసు పారేసుకుంటాడు. కానీ సిద్ధి నుంచి తనకు ఎలాంటి పాజిటివ్ ఫీలింగ్స్ రాకపోగా తన గురించి ఒక షాకింగ్ నిజాన్ని తెలుసుకుంటాడు. సిద్ధి గురించి గణపతి తెలుసుకున్న ఆ షాకింగ్ నిజం ఏంటి? ఆ నిజం వల్ల గణపతి ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది? చివరికి గణపతికి పెళ్ళయిందా లేదా అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. యాక్షన్ ఎపిసోడ్తో అల్లరి నరేష్ ఇంట్రడక్షన్ ఫన్నీగా బాగుంది. ఫస్ట్ హాఫ్ సరదాగా బాగానే నడుస్తుంది. ఇంటర్వల్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్గా సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయింది. క్లైమాక్స్ పర్లేదనిపించింది. లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఈ మూవీని చూడడం వలన ఏమో కానీ ఓవరాల్గా ఈ మూవీ పర్లేదనిపించింది నాకైతే. పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న ఈ కాలం అమ్మాయిలు అబ్బాయిలు మ్యాట్రిమోనీ సైట్స్ మాయలో పడి ఎలా మోసపోతున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారనే విషయాల్ని చూపించారు ఈ మూవీలో. ఒక సీరియస్ ఇష్యూని ఎంటర్టైనింగ్గా కామెడీ వేలో ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పాలని డైరెక్టర్ మల్లి అంకం ట్రై చేశాడు. కానీ అటు మంచి మెసేజ్ని ఇవ్వలేక, ఇటు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీని ప్రొవైడ్ చేయలేక, రెండింటిని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయలేక తన ప్రయత్నంలో తను కంప్లీట్గా సక్సెస్ అవ్వలేకపోయాడు. మెసేజ్ని కామెడీని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుంటే సినిమా సూపర్గా ఉండేది. సూర్య సినిమాటోగ్రఫీ, గోపి సుందర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్టు బాగున్నాయి. గణపతి క్యారెక్టర్లో అల్లరి నరేష్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. తన యాక్టింగ్ కూడా బాగుంది. కాకపోతే తన యాక్టింగ్ క్యాలిబర్ని డైరెక్టరు పూర్తి స్థాయిలో యూజ్ చేసుకోలేకపోయాడు అనిపించింది నాకైతే. సిద్ధిగా యాక్ట్ చేసిన ఫరియా అబ్దుల్లా గ్లామరస్గా ఉంది. తన యాక్టింగ్ కూడా బాగుంది. బావకు పెళ్లి చేయాలని ఆరాటపడే మరదలు దేవసేనగా ఫేమస్ కమెడియన్ జానీ లివర్ డాటర్ జేమీ లివర్ యాక్టింగ్ సూపర్ ఉంది. తను స్క్రీన్ పై కనిపించినప్పుడల్లా తన కామెడీతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. వెన్నెలా కిషోర్, వైవాహర్ష క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ మూవీకి సెలెక్ట్ చేసుకున్న స్టోరీ, అల్లరి నరేష్ యాక్టింగ్, కామెడీగా సాగిన ఫస్ట్ హాఫ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. రొటీన్ స్క్రీన్ ప్లే, ప్రెడిక్టబుల్ సీన్స్, మరీ సినిమాటిక్ గా ఉన్న క్లైమాక్స్, సీరియస్ గా సాగడం వల్ల తేలిపోయిన సెకండ్ హాఫ్. డైరెక్టర్ ఈ మూవీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ మూవీగా కాకుండా మెసేజ్ ఓరియంటెడ్ కామెడీ మూవీగా ప్రజెంట్ చేయడం ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఫైనల్ గా చెప్పాలంటే ఓటీటీలోనే కాబట్టి అల్లరి నరేష్ టైప్ కామెడీ మూవీస్ నచ్చేవాళ్ళు ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. జనరల్ ఆడియన్స్ కూడా లో ఎక్స్పెక్టేషన్స్ తో ఈ మూవీని చూస్తే పర్లేదు, బాగానే ఉంది అని అనుకునే ఛాన్స్ ఉంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.